ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు తెలియచేస్తూ ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాం. మరొక మారు దేవుని వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానించే కృపా ధన్యత దేవుడు మనకిచ్చారు. అందుని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాలంలో 145వ కీర్తన 17 నుండి 20 వచనాల్లో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులను అందరినీ ఆయన నాశనము చేయును. దేవుడి లేఖన భాగంలో మన వినికిడిలో దీవించును గాక. వీళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దోషము దాగదు అనే అంశం మీద కొన్ని తలంపులు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలామంది దేవుని దీవెన కొరకు కానీ తమ ఆశలు కోరికలు నెరవేర్చుకొనుటకు కానీ అనేక రీతిలుగా వారు ప్రయాసపడినట్లు, ప్రయత్నాలు చేసినట్లుగా లేఖనాలలో మనం చూస్తూ ఉంటాం. ఈనాడు ముఖ్యంగా యువత ఈ సెల్ ఫోన్ నేపథ్యంలో, ఈ కల్చర్లో వారు తమ గురువులను, తమ తల్లిదండ్రులను, తమ సేవకులను, తమ స్నేహితులను, తమ బంధువులను వారు మోసగించు వారిగా ఉన్నారు అనేది నిర్వివాదాంశం. చాటింగ్ ద్వారా చీట్ చేసే విధానం, తమ యొక్క సహవాసములో, స్నేహములో అలాగే కలిసి పనిచేసే విషయంలో, కలిసి జీవించే విషయంలో, కుటుంబ జీవితంలో ఈ చాటింగ్ అనేది, సెల్ ఫోన్ వాడకం అనేది ఎన్నో రకాల మోసాలకు ఈనాడు కారణమవుతూ ఉంది. ఎందుకనండి అనంటే రకరకాల కోరికలు, ఆశలు కలిగి ఉన్న దానిని బట్టి. అయితే దేవుని వాక్యం అంటుంది, నిజాయితీ కలిగిన, యథార్థత కలిగిన వారిని యేసు రక్షించును. ఆయన వారిని రక్షించును ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ఈ ఉదయకాలంలో నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిన కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నాను. సిన్ కెనాట్ హైడ్. దోషము దాగదు. ఎంత దాయాలని ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా అది తప్పకుండా ఒకానొక దినమున బహిర్గతం అవుతుంది, వెల్లడవుతుంది, అవమానాలకు కారణమవుతుంది. నిజాయితీగా ఉండటం,
ఈనాడు క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పవలసిన ఒక ప్రధానమైన లక్షణం యథార్థత కలిగి ఉండుట. We should exercise in the families. మన కుటుంబాలలో ఈ యథార్థత కలిగి ఉండటం అనేది మనం తప్పకుండా పాటించాలి. అది బిడ్డలకు మంచిది, కుటుంబానికి మంచిది, భవిష్యత్తుకు మంచిది. లేఖనాల్లో కొన్ని విషయాలు నేను లోతుగా వెళ్ళను కానీ టూకీగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా. కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది దేవునికి విరోధంగా జీవించిన వారు కూడా కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండము 27వ అధ్యాయంలో తన తండ్రి అయిన ఇస్సాకును మోసగించటానికి ప్రయత్నించిన యాకోబు. ఏమిటండి యాకోబు యొక్క మోసము అనంటే తానే ఏశావును అని నమ్మించటానికి చేసిన మోసం. మోసం చేయటం సక్సెస్ గానే జరిగింది, కానీ అది బయటపడకుండా ఉండలేదు. బయటపడింది కనుకనే మనం దేవుని లేఖనాల్లో చదువుతున్నాం. దాని గురించి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని ఈనాడు మనము చెప్పుకుంటున్నాం. తండ్రిని మోసగించిన తనయుడు యాకోబు, నేనే ఏశావును నా తండ్రి అంటూ ఇస్సాకు దగ్గరికి వెళ్ళి యాకోబు చేసిన మోసం దాగలేదు. దాని పర్యవసానం మనకు తెలుసు. దగ్గర 25-30 ఏండ్లు యాకోబు నానాశ్రమలో అనుభవించాడు. మేనమామ అయిన లాబాను దగ్గరకు వెళ్ళాడు. 14 సంవత్సరాలు, మరొక 7 ఏండ్లు అక్కడ ఉన్నాడు. 21 సంవత్సరాలు అనేక మోసాలకు గురయ్యాడు యాకోబు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును అని దైవ గ్రంథం బోధిస్తుంది కదా. ఈనాడు పిల్లలు అనుకుంటున్నారు నేను తెలివిగా చేశాను అని. ఎవరు నన్ను పట్టుకోలేకపోయారు, నన్ను గుర్తించలేకపోయారు, నా తప్పును తెలుసుకోలేకపోయారు, చూడలేకపోయారు. నో నో, పొరపడుతున్నాం. నీ దోషము ఏదో ఒక దినాన బయటపడుతుంది, అది అవమానమునకు దారి తీస్తుంది. గమనించండి. రెండవదిగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సన్నివేశం అక్కడ మనం చూస్తూ ఉంటాం. దెలీలా ఫిలిస్తీరాలు సంసోనును ప్రేమించినట్లుగా లాలన చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ సంసోనును ఫిలిస్తీన్లకు అప్పగించటం కొరకు దెలీలా మోసగిస్తూ ఉంది, మోసం చేస్తుంది. సంసోను నమ్మించింది, నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఈనాడు యువత చెప్పుకునే మాటలు అవే కదా, ప్రేమ వివాహాలు, జీవితాలు పతనమవటం, జీవితాలు గందరగోళంలోనికి వెళ్ళిపోవటం, తద్వారా కుటుంబ సభ్యులందరూ ఎంతో శ్రమ బాధ అనుభవించటం. గమనిస్తున్నావా? నీ మోసం నీకు తెలుస్తుందా? నువ్వు ఎంతమందితో ఇప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు? ఆ రకంగా ఎంతమందిని మోసగిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరినో మోసగిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నేను నీవే మోసగించుకుంటున్నావు. ఈ మోసం దాగదు.
బయటపడుతుంది. నీ ప్రేమలో యథార్థత లేదు, నిజాయితీ లేదు. నువ్వు నిజాయితీగా ప్రేమిస్తే, యథార్థంగా ప్రేమిస్తే దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉంటుంది. ప్రభుని వేడుకున్నప్పుడు ఆయన కనికరిస్తాడు. కాబట్టి మోసపోవద్దు ఓ యువత, ప్రేమ విషయంలో మోసపోవద్దు. నీ తల్లిదండ్రులకు మించి నిన్ను ప్రేమించేవారు వేరొకరు లేరు. భూమి మీద వారే నిన్ను అత్యధికంగా ప్రేమించేవారు. అయితే తల్లిదండ్రుల కంటే కూడా రక్షకుడైన యేసయ్య నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు బద్దులమై ఉండాలి, ఆయన ప్రేమకు విధేయులమై ఉండాలి. ఆయన నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో తిరిగి ఆయనను అదే రీతిగా ప్రేమించగలిగితే జీవితాలు బాగుపడతాయి, వృద్ధి చెందుతాయి. మోసపోవద్దు. తర్వాత మూడవదిగా చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపివేశాడు. దావీదు సౌలుకు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. సౌలు దావీదుతో మాట్లాడినప్పుడు చాలా ముచ్చట అనిపించింది. యోనాతాను యొక్క హృదయం దావీదుతో కలిసిపోయినప్పుడు యోనాతాను తన ప్రేమకు నిదర్శనంగా దుప్పటి, కత్తి, కొన్ని వస్తువులు దావీదుకు అప్పగించాడు, నిబంధన చేసుకున్నాడు. బాగుంది. దావీదు అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి వర్ధిల్లుతూ వస్తున్నాడు. ఆ 18వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం మనం. 17 నుండి 21 వరకు చదివినప్పుడు దావీదట సుబుద్ధి కలిగి అన్ని విషయాల్లో ముందుకెళ్తుంటే యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుని తోడ్పాటు, దేవుని కాపుదల, దేవుడిచ్చే భద్రత దావీదు కలిగి ఉన్నాడు. సౌలు అసూయ చెందాడు. సౌలు దావీదును ఘనపరుస్తూ ఉన్నట్లుగా దావీదును ఒక కమాండర్గా చేశాడు. కానీ దావీదును చంపటం కొరకు సౌలు పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. చాలాసార్లు స్నేహితులలో నమ్మక ద్రోహం, మోసం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి. మనం చేసే దోషం దాగదు, కానీ దాని నష్టం ఎవరో ఒకరు అనుభవించే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అది సరికాదు. నమ్మిన వారిని మోసగించకూడదు. సౌలు దావీదును మోసం చేశాడు, కానీ దేవుడు దావీదును మోసగించలేదు. అంతకంతకు దావీదును హెచ్చించాడు. సౌలు యొక్క మోసం బయటపడింది. దావీదు అప్రమత్తుడయ్యాడు. చివరకు దేవుడు దావీదును బహుగా హెచ్చించాడు. ఇంకొక మాట చెప్పనా? సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో ఒక దుష్టత్వంతో కూడిన సంఘటన బయటపడుతుంది. అమ్నోను అనే వ్యక్తి, దావీదు కుమారుల్లో ఒకడు. అమ్నోను వరుసకు సహోదరి అయ్యే తామారు మీద మనసు కలిగి ఉన్నాడు. అందుకు ఆమెతో శయనించాలి అని, ఆమెతో పాపం చేయాలి అని మనసు కలిగిన వాడై రకరకాల ప్రణాళికలు, ఆలోచనలు పన్నుతూ వచ్చాడు. చివరకు జబ్బు పడిన వానిలా నటించాడు. నటన.
దాని ఫలితం మనకు తెలుసు. అమ్నోను చంపబడటం, అబ్షాలోము చేత, తన సహోదరుని చేత చంపబడుతూ ఉన్నాడు. దోషము దాగదు, బయటపడుతుంది. అది మనలను నష్టానికి, కష్టానికి, పతనానికి, అంతానికి దారి తీస్తూ ఉంది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో గమనించుదాం. వేసవి సెలవులు, పిల్లలకు స్కూల్స్, కాలేజెస్ చక్కగా సెలవులు ఇచ్చి వారు అమ్మమ్మ తాతగారి ఇంటికి వెళ్ళటం, నాయనమ్మ తాత ఇంటికి వెళ్ళటం, ఈ రకంగా గడుపుతూ ఆనందంగా ఆహ్లాదంగా జీవించే ఈ సమయంలో ఇదేంటి పాస్టర్ గారు ఇట్లా చెబుతున్నారు, దోషం దాగదు, ఇది ఎందుకు వచ్చింది అని అనుకుంటాను. ఈనాడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. దానివలన తప్పని పాపమని నేను అనట్లేదు, కానీ మనం ఏ రీతిగా వాడుకుంటున్నాం, మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, మన యొక్క ఉద్దేశాలు, మనం కలిగి ఉండే ప్రణాళికలు తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, తోడబుట్టిన వాళ్ళకి తెలియదు, మన ప్రక్కన ఉండేటువంటి స్నేహితులకు తెలియదు. రకరకాలుగా మనము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం అంటుంది 145వ కీర్తన 18వ వచనంలో, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఏం చేస్తాడండి సమీపంగా ఉండి? 19వ వచనంలో, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ప్రియా దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలు గమనించాలి. దేవుడు మీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఘనంగా ఉన్నతంగా ఎత్తి పట్టుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన కోరికలు, ఆయన ప్రణాళికలు నీ పట్ల నెరవేరాలి అనంటే దేవుని వాక్యం అంటుంది ఆయనకు నిజంగా మొరపెట్టాలట. ఆయన యందే భయభక్తులు నిలిపిన వారమై ఉండాలి. అప్పుడు ఆయన నీ కోరికను నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు. నీ మొరను ఆలకించి దాన్ని తప్పక జరిగించేవాడిగా ఉంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభుని హత్తుకుందాం. దేవుని మోసగించు వారం కాకుండా ఆయన సన్నిధిలో యథార్థత కలిగిన వారమై, సత్య జీవితాలు, యథార్థ జీవితాలు కలిగిన వారమై ప్రభుని గణపరచుదాం. భూమి మీద ఆయనకు మహిమ తెచ్చే వారంగా ఉందాం. ఆయన జరిగించే గొప్ప కార్యాలు మన జీవితాలలో పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్యానికి వందనాలు. ఈ ఉదయకాలంలో మా రహస్య జీవితము అది దాగి ఉండదు అని మీ లేఖనాల ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. కొంతమంది జీవితాల్లో జరిగిన సంఘటనలు ఈ ఉదయకాలంలో మా ముందుకు తెస్తున్నందుకు వందనాలు. మేము అవును నాయనా, నీకు లోబడిన వారమై యథార్థమైన జీవితాలు కలిగి, యథార్థమైన భక్తి కలిగి, యథార్థమైన ప్రార్థన జీవితం ద్వారా నిన్ను ఘనపరచుటకు, మా ప్రార్థనలకు చెవియొగ్గి, మా మొరలకు చెవియొగ్గి, మా కోరికలు నెరవేర్చు దేవుడు అని గుర్తెరిగి నిన్నే సేవించుటకు, ఆరాధించుటకు సహాయం చేయి. ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ అదిగో యాకోబు వలె తల్లిదండ్రులను మోసం చేయటం కాకుండా, దెలీల వలె ప్రేమికులను మోసం చేయటం కాకుండా, సౌలు వలె నమ్మిన వారిని మోసగించటం కాకుండా, అమ్నోను వలె తోడబుట్టిన వారిని మోసగించటం కాకుండా, యథార్థ జీవితాలతో నిన్ను సేవించుటకు, ఆరాధించుటకు, మా యొక్క బంధము, అనుబంధం మా చుట్టుప్రక్కల వారితో యథార్థంగా ఉండుటకు సహాయం చేసి నడిపించి
మీరే మహిమ పొందమని, నీ అభిషేక ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల ఆదరణాశం ఆయన పాసన చేరిన మనకు ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి ఆయన మాటలు ఆలకించి అవును యథార్థమైన భక్తి కలిగి ప్రభుని వెంబడించేవారు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.